హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన గుంటకల్లో శంషీర్ ఉర్సు ఊరేగింపు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈసారి మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద క్రౌడే కనిపించింది. ఇంత పెద్ద క్రౌడ్ లో వీడియో షూట్ చేయడం, విజువల్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా కష్టమే. అయినా సరే మీ అందరి కోసం ఇబ్బంది పడుతూనే మంచి మంచి విజువల్స్ అన్ని క్యాప్చర్ చేశాను. ఇక స్వామివారి శంషీర్ ని గుర్రంపై ఊరేగింపు అయితే చాలా ఘనంగా జరిగింది. ఇకపోతే మా గుంటకల్లో జరిగే ఉర్సు ప్రత్యేకత ఏంటంటే కుల మతాలకి అతీతంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకనే మా గుంటకల్లో జరిగే ఉర్సు అయితే చాలా మందికి ఇష్టం. అలా మీకు కూడా ఈ ఉర్సు అంటే ఇష్టం ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక ఉర్సు ఎగ్జిబిషన్ సెటప్ గురించి చెప్పాలంటే కలర్ఫుల్ లైటింగ్స్ తో, థ్రిల్లింగ్ రైడ్స్ తో, ఫుడ్ స్టాల్స్ తో ఎగ్జిబిషన్ అంతా సందడి సందడిగా కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ ఉర్సు ఎగ్జిబిషన్ అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి ఈ ఉర్సు ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఫస్ట్ టైం ఈ రేంజర్ రైడ్ ని అయితే సెటప్ చేశారు. ఉర్సుకు ముందు ఇది ఇక్కడ సెట్ చేసినప్పటి నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ రైడ్ ఎలా ఉండబోతుందా అని. మరి ఈ రైడ్ గురించి తెలియని వాళ్ళు ఒక్కసారి ఈ రైడ్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కాకపోతే రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి నాదొక చిన్న సజెషన్. అదేంటంటే ఈ రైడ్ ని ఎక్కినప్పుడు మాత్రం మీ మొబైల్ ని చాలా సేఫ్ గా పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో షూట్ చేసే టైంలోనే పైనుంచి 2 సెల్ ఫోన్లు అయితే కిందికి పడిపోయాయి. కాబట్టి ఇలా ఎవరు కింద పడేసుకోకూడదనే ఉద్దేశంతోనే నా ఈ చిన్న సజెషన్. అలాగే ఉరుసుకు రావాలనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా